అందరికీ నమస్కారం. మన శరీరంలో ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ఇంకా చెప్పాలంటే ప్రతి ఫీలింగ్ను కంట్రోల్ చేసే ఒక సూపర్ నెట్వర్క్ ఉందని తెలుసా? అదే మన నాడీ వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి ఇదే అల్టిమేట్ కమాండ్ సెంటర్. సరే, ఈరోజు మనం దాని గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. వేడివేడి కాఫీ కప్పు తగలగానే మనం ఆలోచించకముందే చెయ్యి ఎలా వెనక్కొచ్చేస్తుంది, లేదా ఎప్పుడో విన్న పాతపాట వినగానే ఎన్నో ఏళ్ల కిందటి జ్ఞాపకాలు ఎలా గుర్తొస్తాయి కదా. వీటన్నిటి వెనుకున్న మ్యాజికేంటో తెలుసా? అదే మన నాడీ వ్యవస్థ. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఈ నాడీ వ్యవస్థ అంటే ఏంటి, దాని నిర్మాణం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆ తర్వాత దీనిలో ముఖ్యమైన భాగాలైన మెదడు, వెన్నుపాము గురించి మాట్లాడుకుందాం. ఇంకా మన శరీరంలో ఈ సిగ్నల్స్ అనేవి ఎలా వెళ్తాయో చూసి, చివరగా ఈ మొత్తం సిస్టమ్ని హెల్తీగా ఎలా ఉంచుకోవాలో కొన్ని సింపుల్ టిప్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. అసలు ఈ నాడీ వ్యవస్థ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన శరీరం మొత్తానికిదొక సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లాంటిది. అవును, మనం చేసే ప్రతి పని, మన ఆలోచనల దగ్గర నుండి మనం తీసుకునే శ్వాస వరకు అన్నిటినీ ఇదే మానిటర్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడుని, మన శరీరంలోని ప్రతి చిన్న కణంతో కనెక్ట్ చేసే ఒక సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అన్నమాట. మన ఆలోచనలు, మన కదలికలు, మన ఫీలింగ్స్, ఇలా ఒకటేంటి అన్నిటినీ కంట్రోల్ చేసేది ఇదే. సరే, ఇంత పెద్ద నెట్వర్క్ అంటున్నాం కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో బేసిక్గా రెండు మెయిన్ భాగాలుంటాయి. ఒకటి అన్ని నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ హెడ్ క్వార్టర్స్, ఇక రెండోది ఆ నిర్ణయాలని, ఆ ఆదేశాలని అన్ని చోట్లకు తీసుకెళ్లే ఫీల్డ్ ఏజెంట్ల నెట్వర్క్. ఈ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్నే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా సిఎన్ఎస్ అంటాం. అంటే ఇదే అసలైన బాస్. ఇందులో మెదడు, వెన్నుపాము ఉంటాయి. అన్ని మేజర్ డిసిషన్స్ ఇక్కడే తీసుకుంటారు. మరి ఫీల్డ్ ఏజెంట్స్ సంగతేంటి? దాన్నే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లేదా పిఎన్ఎస్ అంటాం. అంటే శరీరం నలుమూలల నుంచి ఇన్ఫర్మేషన్ని హెడ్ క్వార్టర్స్కి తీసుకురావడం, అక్కడ్నుంచి ఆర్డర్స్ని మళ్లీ శరీర భాగాలకు తీసుకెళ్లడం, ఇది దాని పని. సరే, ఇప్పుడు నేరుగా ఆ హెడ్ ఆఫీస్ లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ మనకు రెండు పవర్ హౌస్లు కనిపిస్తాయి. అవే మెదడు ఇంకా వెన్నుపాము. మన శరీరానికి మెదడు ఒక సీఈఓ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, ప్రతి జ్ఞాపకం అన్నీ ఇక్కడ నుంచే మొదలవుతాయి. అన్నిట్నీ కంట్రోల్ చేసేది కూడా ఇదే. మెదడునే ఒక పెద్ద కంపెనీలా ఊహించుకుంటే అందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ముందు మెదడుని, అంటే సెరిబ్రమ్ని, మన తెలివితేటలు, ప్లానింగ్, మెమరీ లాంటివి చూసుకునే ఒక R&D డిపార్ట్మెంట్లా అనుకోవచ్చు. ఇక మధ్య మెదడు సడన్ రియాక్షన్స్ని, రిఫ్లెక్స్లని మేనేజ్ చేస్తుంది. ఇక వెనుక మెదడు ఉంది గదా, అది మన కంట్రోల్లో లేకుండానే జరిగే శ్వాస, గుండె చప్పుడు లాంటి చాలా ముఖ్యమైన ఆటోమేటిక్ పనుల్ని చూసుకుంటుంది. ఇక వెన్నుపాము విషయానికి వస్తే ఇదొక డేటా సూపర్ హైవే. మెదడికి, మిగతా శరీరానికి మధ్య మెరుపు వేగంతో సమాచారాన్ని అటూ ఇటూ తీసుకెళ్తుంది. అంతేకాదండోయ్, ఇది మనల్ని కాపాడుతుంది కూడా. ఎలా అంటారా? ఏదైనా వేడి వస్తువుని మనం టచ్ చేసినప్పుడు మెదడు నుంచి ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా వెంటనే చెయ్యి వెనక్కి లాక్కోమని చెప్పే రిఫ్లెక్స్ యాక్షన్స్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. అసలింత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఆలోచించారా ఎప్పుడైనా? అదొక అద్భుతమైన ఎలక్ట్రికల్ రిలే రేస్ లాంటిది. మరి ఆ రేస్లో పరిగెత్తే అథ్లీట్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రిలే రేసులో పాల్గొనే రన్నర్సే ఈ న్యూరాన్లు. ఇవే మన నాడీ వ్యవస్థకు ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మెసేజెస్ని ఒకదాని నుంచి ఇంకోదానికి సూపర్ ఫాస్ట్గా పాస్ చేస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ 3 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ సెన్సరీ ఇన్పుట్, అంటే మన కళ్ళు, చెవులు, చర్మం లాంటివి సమాచారాన్ని తీసుకుంటాయి. సెకండ్ స్టెప్ ఇంటిగ్రేషన్, అంటే మెదడు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి అర్థం చేసుకుంటుంది. ఇక ఫైనల్ స్టెప్ మోటార్ అవుట్పుట్, అంటే మెదడు దానికి తగ్గట్టుగా ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. మనం కన్ను మూసి తెరిచేలోపు ఈ 3 స్టెప్స్ జరిగిపోతాయి. అంత ఫాస్ట్. ఓకే, ఇంత అద్భుతమైన కాంప్లెక్స్ సిస్టమ్ మనలో ఉంది కదా, మరి దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన కమాండ్ సెంటర్ని ఎప్పుడూ టాప్ కండిషన్లో ఉంచటానికి మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టమ్ సరిగ్గా పనిచెయ్యాలంటే కొన్ని విషయాలు చాలా ముఖ్యం. మొదటిది మంచి ఆహారం. ముఖ్యంగా విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.
ఇది నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. రెండోది సరిపడా నిద్ర. మనం నిద్రపోయినప్పుడే మన నాడీ కణాలు రిపేర్ అయ్యి రీఛార్జ్ అవుతాయి. ఇక మూడోది స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎక్కువ కాలం ఒత్తిడికి గురైతే అది మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. మన జ్ఞాపకాలు, మన పర్సనాలిటీ, చివరికి నేను అని మనమనుకునే ఈ స్పృహ, ఇదంతా కేవలం మన మెదడులోని కొన్ని న్యూరాన్ల మధ్య ప్రవహించే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాత్రమేనా? ఏమంటారు?